దానం ఇవ్వనివాడు ధన్యుడు కాదయ్యా. కుడి చేత్తో చేసేటటువంటి సహాయము ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్పారు మన పెద్దలు. శరీరం విడిచిన తర్వాత నీ వెనకంటి ఏది వస్తుందో అది నువ్వు ఏదైతే పెట్టి ఉంటావో ఆ పుణ్యం ఒకటే నీ వెనకంటి వస్తుంది. కాబట్టి ఇచ్చేటప్పుడు అహంకారం చూపకుండా ఇవ్వు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఇచ్చేయి. రేపు పొద్దున్నే ఒక సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి అని నీ ఇంటి ముందరకు వస్తాడు. నీ అదృష్టంగా భావించి నీ దగ్గర ఉన్నది దానం చేయి, సంతోషంగా పెట్టు ఓ బృహస్పతి. ఇచ్చేటప్పుడు శ్రీయావేయం, భగవంతుడు నీకు ఎంతైతే ఐశ్వర్యం ప్రసాదించాడో దానికి తగినట్టుగానే దాన ధర్మం చేయి. సిగ్గుపడుతూ ఇవ్వు. ఎంతమంది ఎన్ని ఇచ్చారు, ఎన్ని దాన ధర్మాలు చేశారు. కర్ణుడు సహజ కవచ కుండలాలు కోసి ఇచ్చాడు. శ్రీచక్రవర్తి తొడకోసి మాంసం ఇచ్చాడు. నేను ఏమిస్తున్నానో దానం చేసేటప్పుడు ప్రదర్శించుకోవడానికి ఫోటో కావాలని సిగ్గుపడుతూ ఇవ్వు. శాస్త్రం చెప్పినట్టు ఇస్తున్నానా లేదా అని భయపడుతూ ఇవ్వు. తెలిసి గాని తెలియక గాని అహంకారంతో ఎప్పుడూ ఇవ్వకు. ఎంతో కృతజ్ఞతగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు అని చెప్పి మనస్ఫూర్తిగా దాన ధర్మం ఇవ్వు.